మనం ముందు వీడియోలో ఏం చూసాము? హౌ టు క్రియేట్ ఏ డేటా క్లాస్ ప్యారలల్ టు వర్క్ క్లాస్. సో డేటా క్లాస్ క్రియేట్ చేశాక మనము పేజ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసాము. ఎందుకంటే డేటా క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని కానీ మనం వర్క్ క్లాస్లో యాక్సెస్ చేయాలి అంటే మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం కాబట్టి పేజెస్గా క్రియేట్ చేసి పేజ్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో మనం పేజ్ కాన్సెప్ట్ని డిస్కస్ చేసి మనం ఈ స్క్రీన్ అనేది క్రియేట్ చేసాం. క్రియేట్ ఏ యూఐ స్క్రీన్ బై యాడింగ్ కస్టమర్ డీటెయిల్స్ అండ్ వెహికల్ డీటెయిల్స్ బై యూజింగ్ డేటా క్లాస్ కాన్సెప్ట్. సో మనం ఒక స్క్రీన్ డిజైన్ చేసాము. సో నేను చూపిస్తా ఏ స్క్రీన్ డిజైన్ చేసాము. ఓకే, నా తల రాతను తల తల రాయి. ఓకే, యాప్ ఎక్స్ప్లోరర్. సి, ఈ ఫ్లోని క్రియేట్ చేసేటప్పుడు మనకి స్క్రీన్ ఎలా వచ్చింది? రన్ చేస్తే ఓకే రన్ అవుతుంది. అది రన్ అయ్యే ప్యారలల్గా మీకు ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను నేను. సో ఇప్పుడు నేను ఎంబెడెడ్ సెక్షన్స్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాను. సో ఎంబెడెడ్ సెక్షన్స్ అంటే ఏం లేదు, ఒక సెక్షన్లో ఇంకో సెక్షన్ పెట్టాలి. అసలు సెక్షన్లో సెక్షన్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, చూడండి మనకి ఇది ఒక రిక్వైర్మెంట్ ఉందనుకోండి, క్రియేట్ ఏ న్యూ స్క్రీన్ టు కలెక్ట్ బిల్లింగ్ అండ్ షిప్పింగ్ అడ్రస్. అటు ప్రాపర్టీస్ ఇవి ఇచ్చాడు. సో మనకి ఈ స్క్రీన్ క్రియేట్ చేయడానికి జనరల్గా అయితే ఏం చేస్తాం మనం? క్రియేట్ ఏ న్యూ స్క్రీన్ కలెక్ట్ బిల్లింగ్ అండ్ షిప్పింగ్ అడ్రస్ అంటే ఫస్ట్ అడ్రస్ క్లాస్ క్రియేట్ చేసి ఫస్ట్ బిల్లింగ్ అడ్రస్ పేజ్, నెక్స్ట్ షిప్పింగ్ అడ్రస్ పేజ్ క్రియేట్ చేసుకొని వెళ్తే అక్కడికి కాల్ చేస్తే సెక్షన్లో కాల్ చేస్తే టూ సెక్షన్స్ని పెట్టుకొని చేస్తే అవుతుంది. కానీ నేనేమనుకుంటున్నా అంటే నాకు ఫర్దర్గా ఇక్కడతో ఆగిపోవట్లేదు. ఫ్యూచర్లో నాకు ఇంకో స్క్రీన్ ఒకటి కావాలి. ఆ స్క్రీన్లో ఏదో సంథింగ్ డేటా ఉంది. ఆ స్క్రీన్లో అవుట్పుట్లో మళ్ళీ నాకు షిప్పింగ్ అడ్రస్ కావాలి. ఓకే, మళ్ళీ షిప్పింగ్ అడ్రస్ కావాలన్నప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి? డైరెక్ట్ అడ్రస్ సెక్షన్ అనేది ఒకటి లేదు కదా. అగైన్ నేను అక్కడ సెక్షన్ క్రియేట్ చేసి మళ్ళీ పేజ్ని మ్యాప్ చేయాలి. అలా చేయకుండా మనం ఒకే సెక్షన్ క్రియేట్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ సెక్షన్ని యూజ్ చేసుకోవడం కోసం ఈ కాన్సెప్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎంబెడెడ్ సెక్షన్. సి, నేను అదే రాశాను ఇక్కడ. If we create one section for both billing and shipping address, in future, if we want to use shipping address alone, we cannot use this section because this section is not contains only shipping address. This section is containing address, both billing and shipping address. So then again we need to create a new section there and mapping with address page. సో మనం మళ్ళీ కొత్త సెక్షన్ని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. కొత్త సెక్షన్ క్రియేట్ చేసి మళ్ళీ సేమ్ ఈ కథ మొత్తం మళ్ళీ మొదటికి వస్తుంది. మళ్ళీ మ్యాపింగ్ చేసుకుంటూ పోవాలా ఓన్లీ షిప్పింగ్ అడ్రస్ కోసం. టు అవాయిడ్ దిస్ టు అవాయిడ్ దిస్ సెక్షన్ ఎంబెడెడ్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్డ్ బై పెగా, we have to we have two container sections called we have two container sections called address section. We have a container section
called address section. There we can create separate for billing address and separate sections. Okay, separate sections for billing address and shipping address so that we can directly call the required section. ఓకే, నేను చూపిస్తాను. వై పని చేయట్లేదు నాకు. సో ఎక్కడి నుంచో కాపీ చేసి తెస్తా. కంట్రోల్స్. ఓకే, ఈ డాక్యుమెంట్ నేను మళ్ళీ ఇస్తానండి, కంగారు పడకండి. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు ఏదో వచ్చింది, సబ్మిట్ కొట్టేసండి. నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుందో లేదో చూడండి, అంతే, అంతవరకే. ఓపెన్ అవుతుంది కదా పర్సనల్ వెహికల్ డీటెయిల్స్ అని. ఓకే, వదిలేసండి ఇంకా. దీనికోసం పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ ఫ్లోని అయితే ఇక్కడ పెట్టండి. సో నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే, కొత్త స్క్రీన్, నా రిక్వైర్మెంట్ ఏంటి, ఇది నా రిక్వైర్మెంట్, ప్రాక్టికల్ రిక్వైర్మెంట్ వచ్చి ఓకే, క్రియేట్ ఏ డేటా క్లాస్ విత్ నేమ్ అడ్రస్ అండ్ ఆర్గనైజేషన్ క్లాస్. సారీ, ఇది కదా నా రిక్వైర్మెంట్. క్రియేట్ ఏ న్యూ స్క్రీన్ టు కలెక్ట్ బిల్లింగ్ అడ్రస్ అండ్ షిప్పింగ్ అడ్రస్. ప్రాపర్టీస్ వచ్చి ఏవో ఇచ్చాడు. సో ఇది చేయాలంటే మనం ఏం చేయాలి, క్రియేట్ ఏ న్యూ డేటా క్లాస్ విత్ నేమ్ అడ్రస్ అండ్ ఆర్గనైజేషన్. సో ఫస్ట్ మనం డేటా క్లాస్ క్రియేట్ చేసుకోవాలి, సేమ్ లైక్ ఎస్టర్డే. ఓకే, ఫస్ట్ మనము డేటా క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, డేటా టైప్స్, దెన్ డౌన్ యారో, యాడ్ డేటా టైప్, న్యూ డేటా టైప్. నేనేమంటున్నాను, అడ్రస్ అంటున్నాను. ఓకే, డిస్క్రిప్షన్ అడ్రస్. నేను అడ్రస్ అనేది ఎక్కడైనా మొత్తం ఎంటైర్ అప్లికేషన్లో యూజ్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ మీరు మార్చుకోండి. ఇంప్లిమెంటేషన్ కాకుండా డైరెక్ట్ ఆర్గనైజేషన్ క్లాస్లో క్రియేట్ చేయండి. చూద్దాం, ఉంది కదా. అంతగా డౌట్ ఉంటే ఆర్పిఐఎస్ డేటా, సారీ క్యాన్సిల్ కొట్టేశాను. యాడ్ డేటా టైప్, లేబుల్, అడ్రస్, డిస్క్రిప్షన్ అడ్రస్, అడ్వాన్స్డ్. సో మనం అడ్రస్ అనేది ఎంటైర్ అప్లికేషన్లో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో మనం ఎక్కడ క్రియేట్ చేయాలి, సో డేటా క్లాస్లో క్రియేట్ చేసుకోవాలి. సో తీసేసేయండి. ఆల్ రైట్, ఆర్గనైజేషన్ డేటా క్లాస్లో, ఆర్గనైజేషన్ డేటా క్లాస్కి ఎప్పుడు కూడా యాప్ లేయర్ వచ్చి మనకి ఇంప్లిమెంటేషన్, సారీ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లేయర్ ఉండాలి. సో ఓకే, సెలెక్ట్ దిస్, సబ్మిట్. సో యాడ్ ఫీల్డ్ ప్రాపర్టీస్ని మనం ఇవ్వాలి. ఇప్పుడు ప్రాపర్టీస్ ఏమని చెప్పాను నేను, డోర్ నెంబర్, ఎందుకు కాపీ చేసి పెట్టేయండి, డోర్ నెంబర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇది డోర్ నెంబర్ కాపీ అయి సావలేదు. డోర్ నెంబర్, సబ్మిట్ అండ్ యాడ్ అనదర్. నెక్స్ట్ వచ్చి విలేజ్, సబ్మిట్ అండ్ యాడ్ అనదర్. నెక్స్ట్ వచ్చి స్ట్రీట్, కంట్రీ, స్ట్రీట్, submit and add another. Country, okay, submit and add another. State,
submit and add another city. దట్స్ ఇట్. ఇంకా యాడ్ చేయాలంటే చేసుకోండి. ఓకే. ఓకే. Submit and add another pin code. Submit and add another. Submit. సో నాకు ప్రాపర్టీస్ అనేవి క్రియేట్ అవ్వడం జరిగింది. ఓకే, సేవ్ చేయండి. రైట్. ఈ ప్రాపర్టీస్ ఎక్కడ క్రియేట్ అయ్యాయి అంటే మనం యాప్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి చూడొచ్చు. అడ్రస్ అనే దాని కింద డేటా మోడల్లో ప్రాపర్టీలో ఇన్ని ప్రాపర్టీస్ క్రియేట్ అయ్యాయి. ఓకే. సో ప్రాపర్టీ క్రియేషన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? పేజ్ క్రియేట్ చేయాలి. చూడండి. After creating a data class with properties, go to organization class to create a page. సో నేను ఎందుకు ఆర్గనైజేషన్ క్లాస్ మీద పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను? వై నాట్ వర్క్ క్లాస్? ఓకే. నేను ఎందుకు ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్లో క్రియేట్ చేయాలనుకోవట్లేదు, డైరెక్ట్ ఆర్గనైజేషన్ క్లాస్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను? ఆర్గనైజేషన్ క్లాస్లో ఎందుకు చేయాలనుకుంటున్నాను అంటే నా అడ్రస్ అనేది మనం ఎంటైర్ అప్లికేషన్లో యూజ్ చేయొచ్చు కాబట్టి ఆర్గనైజేషన్ క్లాస్లో క్రియేట్ చేసుకోవాలి. గో టు ఆర్గనైజేషన్ క్లాస్, రైట్ క్లిక్, వేర్ ఈస్ that data model, property, click on, then here what we say, address space, address space. ఓకే. ఫ్రేమ్వర్క్లో ఉండాలి కదా. చేంజ్ చేయండి. ఓకే. సింగిల్ పేజ్. పేజ్ డెఫినిషన్ వచ్చి వస్తుంది ఇక్కడ. ఏం పెట్టాలని చెప్పాను? ఆర్పిఏఎస్ టైప్ చేయండి. దేని నుంచి నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను? సో అడ్రస్ క్లాస్ నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాను. సో ఇది పెట్టండి. ఓకే. సేవ్ ఇట్. విల్ సీ వాట్ విల్ హ్యాపన్. సో నౌ రిఫ్రెష్ ఆల్. ఓపెన్ చేయండి. డేటా మోడల్, ప్రాపర్టీ, అడ్రస్ పేజ్ అనేది ఒకటి క్రియేట్ అయింది. అడ్రస్ పేజ్ ఓపెన్ చేసి చూస్తే ఇవన్నీ వచ్చేసాయి ఇందులో. సో మనకి అడ్రస్ పేజ్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఓకే. బట్ మనము ఒకే అడ్రస్ పేజ్ క్రియేట్ చేస్తే అందులో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒక దగ్గరే స్టోర్ అవుతుంది. కానీ బిల్లింగ్ అడ్రస్ వేరు ఉంటుంది, షిప్పింగ్ అడ్రస్ వేరు ఉంటుంది. సో ఏం చేయాలి ఇప్పుడు? సో ఫస్ట్ దీన్ని బిల్లింగ్ అడ్రస్ క్లాస్ అందాం. సో నాకు ఇది క్రియేట్ అయిపోయింది కదా, ఇది నాకు వద్దు ఇప్పుడు. ఓకే, అడ్రస్ పేజ్ నాకు వద్దు, నేను డిలీట్ చేస్తా. ఎందుకంటే
refresh all. The data model category property. ఓకే, అడ్రస్ పేజ్ అనేది లేదు మరి. సో ఇప్పుడు నేను అడ్రస్ పేజ్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఏం క్రియేట్ చేయమన్నాను? ఓకే, after creation of data class with properties, go to organization class, create pages, billing address page and shipping address page. The reason for choosing organization class is for reusable of address pages. Okay, so first, sorry, ఇది బిల్లింగ్ అడ్రస్ కదా. ఓకే, దేని నుంచి తీసుకోవాలనుకుంటున్నాను? డేటా నుంచి. సో ఆర్పిఏఎస్ డేటా అడ్రస్ క్లాస్ నుంచి ఇక్కడికి నేను తీసుకొని వస్తున్నాను. ఓకే, సేవ్ ఇట్. నెక్స్ట్ వచ్చి సేవ్ యాజ్, నేను షిప్పింగ్ అడ్రస్కి తీసుకుంటున్నా. షిప్పింగ్ అడ్రస్ సేమ్. ఓకే, సేవ్ ఇట్. Now right click, refresh all, open it. Under data model category, under property, there is one billing address, there is one shipping address. So what to do next? One billing address page is available, one shipping address page is available. So after creation of pages, we have to create a section differently, billing section and create shipping section. Okay, how to create a section? You know very well, UI interface section, label, billing address section. At structural, okay. So double click on here. What's wrong? It's loading here. Very slow the application. Okay. ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను? డాట్, నేను బిల్లింగ్ అడ్రస్ క్రియేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి బిల్లింగ్ అడ్రస్. ఓకే, నెక్స్ట్ వెయిట్, వాట్ ఈస్ దిస్ డాట్?
బిల్లింగ్ అడ్రస్ లోపు నుంచి సెక్షన్ క్రియేట్ చేయాలి కదా. సో ఫస్ట్ సో చేంజ్ చేసేసండి. రిలీజ్ తర్వాత స్ట్రీట్ స్ట్రీట్ తర్వాత డోర్ నెంబర్ తర్వాత డోర్ నెంబర్ తర్వాత పిన్ కోడ్, సారీ, సబ్మిట్. కంట్రీ, ఓకే, సారీ, కంట్రీ అయిపోయాక స్టేట్, సిటీ, సబ్మిట్. సబ్మిట్ అండ్ సేవ్ ఇట్. వై